ఇక నేను వ్యక్తిగతంగా ఆరోపణలు చేయను వ్యక్తుల మీద వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఏంటి కళాకారుడు జోకర్ ఏంటి కళాకారుడు జోకర్ కేసీఆర్ బుందవాడు ఈ పాట వినిపిస్తున్న బాబు కేసీఆర్ కాలిన కేసులు లేచి డాన్స్ చేస్తుండే. కేసీఆర్ మీద నా పాట లింగమాలింగ పాట పడింది కదా కేసీఆర్ మీద, అది పెడితే కాలు కుసుమ మట్టంలో కేసీఆర్ కాలు లేచి డాన్స్ చేస్తుండే వాస్తవానికి. అయినా అప్పట్లో బెంగళూరు వేరే వీళ్ళు బెంగళూరు పోయి కేసీఆర్ కొడుకు మీద, కేసీఆర్ బిడ్డ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఏదో బూత్ పాట వాడిరట. అది వాడితే కేసీఆర్ లేచి షేక్ డాన్స్ బ్రేక్ డాన్స్ చేస్తుండేవారు. అది ఎందుకు వాళ్ళే మరి? ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు సిద్దిపేటలో ఓవర్ జాబ్ చేస్తారు, తుమ్మకూరులో ఓవర్ జాబ్ చేస్తారు అన్న తీస్తున్నామన్నా అఫిడవిట్ చూస్తున్నామని చెప్పన్నారు. ఎవరు ఫామ్ హౌస్ కోసము కెనాల్ మొత్తం నీళ్లు మొత్తం ఫామ్ హౌస్ కోసము డంప్ చేసుకున్నారు, డైవర్ట్ చేసుకున్నారు. ఫామ్ హౌస్ అది పోల్ట్రీ ఫామ్ కోసం ప్రభుత్వ భూమి అన్ని ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు. నేను దాన్ని ఇన్వాల్వ్ గాను, అది వాళ్ళు చూసుకుంటారు. నాకు సమయం లేదు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అంత దిగదారి మాట్లాడాను నేను. అవన్నీ తీస్తున్నారు వాళ్ళు. తుమ్ముకుంట సంగతి ఏంది, సిద్దిపేట అనేది తీస్తున్నారు వాళ్ళు. ధన్యవాదాలు.